ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలా అనిపిస్తుందో తెలుసా అమ్మా, నువ్వు రేఖని పట్టుకోవడానికి ఎంత పెద్ద వల వేస్తున్నావో. ఉన్నతి అంత పెద్ద కత్తెర పట్టుకొని దాన్ని కత్తిరించడానికి సిద్ధంగా ఉంది. లేదు వీరేంద్ర, నాకు మన ఉన్నతి గురించి చాలా బాగా తెలుసు. తను చేసిన ఈ పని వెనక కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. అవన్నీ తర్వాత. ముందు నువ్వు వెళ్ళి బయట కొన్ని ఏర్పాట్లు చేసాయి. దాంతో ఆ రేఖ చౌదరి ఎంత వీలుంటే అంత ఇక్కడికి ఆలస్యంగా చేరుకోవాలి. ఆ నాటకాలాడే పిల్లకి కూడా తెలియాలి కదా అసలు నాటకం అంటే ఎలా ఉంటుందో. మెహందీనే కనిపించకపోతే రేఖ ఫంక్షన్ దానంతట అదే ఆగిపోతుంది. ఈ ప్లేస్ కరెక్ట్ గా ఉంటుందేమో. మెహందీ సామాన్లతో పాటు మెహందీ కూడా కనిపించట్లేదని చెప్పేస్తాను. రేఖ ఎక్కడ? ఇంట్లోనూ లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు జస్ట్ ఒకటే తెలియాలి, తను తిరిగి వస్తుందా లేక రాదా? చెప్పు. వచ్చేస్తుంది బావా, పక్కా వచ్చేస్తుంది. 100% వస్తుంది. రేఖ, నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే ఆపేయండి. థ్యాంక్ యూ. తప్పుగా అనుకోవద్దు, హోలీ కదా. అరే ఇది హోలీ కాదు కదా. కానీ మాకైతే హోలీనే. చాలా ఆపండి, హోలీ కాదు. వావ్ అమ్మా, నువ్వు భలే మాస్టర్ ప్లాన్ వేసావు. మెచ్చుకోవాల్సిందే. ఏంటి విషయం బావగారు, మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. కానీ మీరు పెద్ద సమస్యలో పడ్డారు. నాకు జస్ట్ ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కూలిపోయిన మీ చౌకబారు బిల్డింగ్ ఉంది కదా, ఎవరో దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఎంపీ హౌసింగ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్లారంట. అంటే బిల్డింగ్ కూలిపోయిన విషయం ఇంకా చల్లారలేదా? పైన నువ్వు ఈడియట్వి, నువ్వు తెలుసుకోవాల్సింది కదా. వచ్చిందెవరో కనుక్కునేవాణ్ణే, కానీ అస్సలు అనుకోలేదు అక్కడికి ఎవరో చాటుగా వెళ్ళి మన గురించి ఇన్వెస్టిగేట్ చేస్తారని. పద ఇక్కడ నుండి. సుధీర్ ఏ ఇన్విటేషన్ గురించి మాట్లాడుతున్నాడు? రాఘవ్ సార్కి చెప్పి తీరాలి. హాస్మిత చెప్పు. రేఖ విను, సారీ యార్, రఘుబావకి పెద్దమ్మకి అందరికీ తెలిసిపోయింది నువ్వు ఇక్కడ లేవని. విను, నువ్వున్న పలానా ఇక్కడికి వచ్చేసి ప్లీజ్ తొందరగా రా రేఖ. లేదు వచ్చేస్తూనే ఉంటుంది. అరే మెహందీ ఫంక్షన్ కి కాబోయే కోడలు ఇంతలా వెయిట్ చేయిస్తుంది. పెళ్లికి ఏకంగా తనకి ఒకరోజు ముందే నోటీస్ ఇవ్వాలేమో. లేదు, అదేంటంటే మేకప్ అమ్మాయి లేటుగా వచ్చింది అందుకే. కానీ మీరు మా పున్నమి చందమామని చూసారనుకోండి, మీరే స్వయంగా అంటారు ఈ మాత్రం టైం పడుతుందని. అది అరే అవన్నీ పర్వాలేదులేండి శైలజ గారు.
కానీ ఇంతసేపు అయితే అట్ల తద్ది నాటి చందమామ కూడా వెయిట్ చేయించదు మీ ఇంటి కోడలు చేయిస్తున్నంతగా. లేదు అలాంటిదేం లేదండి. మీరు టైం కూడా చూసుకోండి, చాలా లేట్ అయిపోయింది. టైం చూసుకోండి, చాలా లేట్ అయిపోయింది. లేదు 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 తను వచ్చేస్తూ ఉంటుంది. అయితే పిలిపించండి. అన్ని తలుపులు వేసున్నాయి. ఇప్పుడు ఇక మెయిన్ డోర్ నుంచే వెళ్ళాలి. నన్ను క్షమించమ్మా. ఈ రేఖ ఎక్కడుండిపోయింది? ఇంకా ఎందుకు రాలేదు? తొందరగా పిలిపించండి. ఇదిగోండి, పిలిపించండి, వెళ్ళి. ఇప్పుడే పిలిపిస్తాను. మీరు కూర్చోండి. మిస్ మెడోనా, వెళ్ళు అందరికి కూల్ డ్రింక్స్ తీసుకుందా. అలాగే. అత్తయ్య, నాన్నా అత్తయ్య, ఐఎమ్ సారీ. ఇదంతా నా కారణంగానే జరుగుతుంది. నా కారణంగా మీరు వీళ్ళందరి మాటలు పడాల్సి వస్తుంది. పిల్లల మీద ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందనైతే విన్నాను నాన్న. కానీ పరువుని కూడా త్యాగం చెయ్యాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అత్తయ్య, మీరేం దిగులు పడకండి. ఒక్కసారి రేఖను రానివ్వండి. ఆ తర్వాత తను ఎప్పటికీ ధైర్యం చేయలేదు మన కుటుంబం కట్టుబాట్లని దాటడానికి. కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది నాన్న.